డీటెయిల్స్ చూద్దాం. చంద్రగిరి డీఎస్పీ శరత్ కుమార్ పై ఎన్నికల కమిషన్ వేటు వేసింది. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఈసీ డీఎస్పీని సస్పెండ్ చేసింది. వెంటనే డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. తన స్నేహితుడే అయిన హోమియోపతి డాక్టర్ను డీఎస్పీ శరత్ కుమార్ స్ట్రాంగ్ రూమ్ లోపలికి తీసుకుని వెళ్లారు. దాన్ని సీసీ కెమెరాలో గమనించిన ఈసీ సీరియస్ అయింది. జిల్లా అధికారులు డీజీపీకి నివేదిక పంపడంతో డీఎస్పీపై ఈసీ వేటు వేసింది. పోలింగ్ సమయంలో కుచివారిపల్లె, రామిరెడ్డిపల్లిలో జరిగిన అల్లర్లను అదుపు చేయడంలోనూ విఫలమైనట్టు సమాచారం. సిట్ నివేదికతో మరికొంతమంది అధికారులపై కూడా త్వరలో వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రగిరి డీఎస్పీ శరత్ కుమార్ పై ఎన్నికల కమిషన్ వేటు వేసింది. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఈసీ డీఎస్పీని సస్పెండ్ చేసింది. వెంటనే డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఇక తన స్నేహితుడు హోమియోపతి డాక్టర్ను డీఎస్పీ శరత్ కుమార్ స్ట్రాంగ్ రూమ్ లోపలికి తీసుకుని వెళ్లారు. దాన్ని సీసీ కెమెరాలో గమనించిన ఈసీ సీరియస్ అయింది. జిల్లా అధికారులు డీజీపీకి నివేదిక పంపడంతో డీఎస్పీపై ఈసీ వేటు వేసింది. పోలింగ్ సమయంలోనూ కూచివారిపల్లె, రామిరెడ్డిపల్లిలో జరిగిన అల్లర్లను అదుపు చేయడంలోనూ విఫలమైనట్టు తెలుస్తోంది. సిట్ నివేదికతో మరికొంతమంది అధికారులపై కూడా త్వరలో వేటు పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రైట్గా చంద్రగిరి డీఎస్పీపై వేటు పడినట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మొత్తానికి చంద్రగిరి డీఎస్పీ శరత్ కుమార్ పైన ఎన్నికల సంఘం వేటేసింది. ఆయన డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని చెప్పేసి ఆదేశించినటువంటి పరిస్థితి. అయితే తిరుపతిలో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ లోకి తన స్నేహితుడైనటువంటి ఒక అదంతా కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి పరిస్థితి. సో సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి దృశ్యాలను చేసినటువంటి ఎలక్షన్ కమిషన్ అలాగే జిల్లా ఎన్నికల అధికారులు దీని మీద ఒక నివేదికను సిద్ధం చేసి ఆ నివేదికని ఎన్నికల సంఘానికి పంపించారు. సో ఎన్నికల సంఘం ఆ నివేదిక మీద డీజీపీ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే జిల్లా అధికారులతో పాటు ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి నివేదిక నేపథ్యంలో డీజీపీ డీఎస్పీ మీద వేటేసినటువంటి పరిస్థితి. దీంతో పాటు ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ సందర్భంగా కూచివారిపల్లి, రామిరెడ్డిపల్లి జరిగినటువంటి అల్లర్లను అదుపు చేయడంలో కూడా ఈ డీఎస్పీ విఫలమయ్యారని చెప్పేసి ఇప్పటికే ఆయన మీద ఫిర్యాదులు. మరోపక్క స్ట్రాంగ్ రూమ్ లోకి బయట వ్యక్తులను తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి డీఎస్పీ ఈ విధంగా నిర్ణయం తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో దాని మీద వేటేసినటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క ఇప్పటికే సిటీకి సంబంధించినటువంటి అధికారులు కూచివారిపల్లి అలాగే పద్మావతి యూనివర్సిటీ సమీపంలో స్ట్రాంగ్ రూమ్ వద్ద జరిగినటువంటి ఘటనలకు సంబంధించి ఇప్పటికే కన్స్ట్రక్షన్ చేశారు. అంతేకాకుండా మౌలశాపు నుండి తెలుసు ఒక నివేదికను సిద్ధం చేసి ఇప్పటికి ఎన్నికల సంఘానికి పంపినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే అప్పుడు విధుల్లో నిర్లక్ష్యం వహించినటువంటి కొంతమంది అధికారులు, పోలీసు అధికారుల మీద కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏ అధికారులు ఎలాంటి విధులు నిర్వర్తించారు, విధులు నిర్వర్తించే సందర్భంలో ఏ విధమైన నిర్లక్ష్యంగా వాళ్ళు ప్రవర్తించారు అనేటువంటి అంశాలకు సంబంధించి ఎన్నికల సంఘానికి సిద్ధించినటువంటి నివేదికలు స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే మరికొంతమంది పోలీసుల మీద కూడా వేటుపడేటువంటి అవకాశాలు అని చెప్పేసి ప్రచారం సాగుతూ ఉన్నటువంటి రైట్ రాజు, థ్యాంక్ యూ.